లేదు, నా బండి ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు బయట తీయాలంటే బండ్లు జరపాలి మొత్తం. ఇది డైట్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ డైట్ అనేది మెయిన్లీ మనీతో కూడుకున్నది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే చేయకుండా జిమ్కి అయితే వెళ్ళిపోదాం. జిమ్లో మాట్లాడుకుందాం, మొత్తం ఆ వర్కౌట్ చేస్తూ మాట్లాడుకుందాం మనం. నా బండి ఏమో ఈడుంది, ఇది మొత్తం పార్కింగ్ ఉంది. ఇప్పుడు నేను ఎట్లా తేవాలా? బయటకు తీయడానికి ప్లేస్ లేదు, నా బండి ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు బయట తీయాలంటే బండ్లు జరపాలి మొత్తం. పొద్దునే పెద్ద టాస్క్. సరే చేద్దాం. సో ఫైనలీ నేనైతే జిమ్కి అయితే వచ్చేసిన. సో ఇదొక పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు కింద నుండి మొత్తం సెకండ్ ఫ్లోర్ దాకా లిఫ్ట్ ఉండదు. సో నార్మల్గా మెట్ల మీద నుంచే పోవాలా. లిఫ్ట్ ఉండకపోవడం ఒక రకంగా మంచిదే, కానీ ఎప్పుడైనా లెగ్స్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం లిఫ్ట్ ఉంటే మంచిదని, ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. పర్లేదు, వాక్ చేసినట్టు అవుతుంది, మనకు కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. మెయిన్గా మనకు వర్కౌట్ చేసే ముందు ఏం కావాలి? ఎనర్జీ కావాలి. సో సింపుల్గా నేనైతే ప్రీ వర్కౌట్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైతే డైలీ ప్రీ వర్కౌట్ తీసుకుని అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వేరియేషన్ నేనేం చేస్తున్నానంటే సింగిల్ ఆర్మ్ డంబుల్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే డంబుల్తోనే మనం బైసెప్ అనేది కూడా ట్రైన్ చేయాలి. నేనైతే వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ వార్మప్ సెట్ అనేది తప్పకుండా చేస్తాను అనమాట. ఎందుకంటే వార్మప్ సెట్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీ అనేది మంచిగా పంప్ అవుతుంది. పంప్ అయిన తర్వాత మనం హెవీ వెయిట్ మనం వెళ్ళచ్చు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగే హెవీ వేసుకొని కొడుతూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అలా చేయడం వల్ల ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. అందరికీ రైట్ హ్యాండ్ ఎందుకంటే ఇలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మనం చేయలేము. సో దానివల్ల నేను ఇక్కడ ఇది చూస్తుంది కదా, 2 fingers రైట్ హ్యాండ్ 2 fingers మనం సపోర్ట్ అనేది తీసుకోవాలి. సో సపోర్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంకా ఎక్కువ చేయగలం. వెంటనే మనం బైసెప్ చేసుకోవాలి. బైసెప్ చూసినట్టు బైసెప్ ట్రైన్ చేయడం, అంటే మధ్యలో స్టాప్ చేయడం. సో దానివల్ల డబ్బులు చేసినప్పుడు చాలామంది దానివల్ల మనం ఫస్ట్ వేరియేషన్ అయిపోయిన తర్వాతనే అయితే సెకండ్ వేరియేషన్కి ఎప్పుడు చేసాం ట్రైసెప్స్ అండ్ బైసెప్స్లో. ఇది కేబుల్ ఎక్స్టెన్షన్ ట్రైసెప్లో వన్ ఆఫ్ ది మంచి ఎక్సర్సైజ్ అనమాట. పర్టికులర్లీ ఈ వేరియేషన్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మరీ ముందుకు వచ్చేస్తారు, చాలా ఫార్వర్డ్ వచ్చి చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొద్దిగా కేబుల్ సపోర్ట్ తీసుకుని అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎంత వెయిట్ ఉన్నా కానీ మనం కేబుల్ సపోర్ట్ తీసుకుంటే చేయగలుగుతాం. వన్స్ కేబుల్ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత ట్రైసెప్స్ నేనంత బైసెప్స్కి అయితే వచ్చేసిన. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఫస్ట్ ట్రైసెప్స్ చేస్తున్నాను, దాని తర్వాత వెంటనే బైసెప్స్ అనేది ట్రైన్ చేస్తున్నాను సూపర్ సెట్ లాగా. సో ఈ వేరియేషన్లో కూడా అంతే, మనం స్టార్టింగ్ అనేది తక్కువ చేసుకొని రెప్యుటేషన్ చాలా మంచిగా ఎక్కువ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా మనం 2 ప్లేట్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడైనా బైసెప్ ట్రైన్ చేసినప్పుడు పైన హోల్డింగ్ అనేది తప్పకుండా చేయాలి. ఎవరైనా సరే ఆర్మ్స్ ట్రైన్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ ట్రైసెప్ వేరియేషన్, ఈ ప్రెస్ డౌన్ అనేది చేయకుండా అస్సలు ఉండరు. ఎందుకంటే ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. ట్రైసెప్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ నన్ను అడుగుతాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వర్కౌట్ని అయితే కంప్లీట్గా మొత్తం చూడండి.
డైట్ అంటే ఏదో లూజ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ మొత్తం ఉన్నాయి. జబర్దస్త్ వర్కౌట్ చేసిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన. నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, చాలామందికి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నార్మల్గానే ఇప్పుడు నేను వర్కౌట్ అయితే మంచిగా చేస్తాను కానీ డైట్ ఏమేమి తీసుకోవాలి అని చెప్పి చాలామంది అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు నాకు జిమ్లలో. సో నేను ఏం చెప్తున్నానంటే మీరు వర్కౌట్ మంచిగా ప్రాపర్గా చేయండి. అట్ ద సేమ్ టైం డైట్ కూడా కొద్దిగా నార్మల్గా ప్రాపర్గా ఉండేలాగా అయితే మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ డైట్ చేయడం అవ్వదు. సో కొంతవరకు చేయగలుగుతారు కానీ మ్యాక్సిమం మొత్తం డైట్ మీద ఉండడం అనేది అందరితో అవ్వదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో అందుబాటులో ఉన్నంత వరకు మీరు చేయగలిగినంత వరకు నేనేం చెప్తానంటే నార్మల్గా రెగ్యులర్ డైట్ తీసుకోండి. బేసిక్ డైట్ మీకు ఏవైతే ఈజీగా లభిస్తాయో అవే డైట్ తీసుకొని వర్కౌట్ అనేది మంచిగా హెవీగా ట్రైన్ చేయండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీ బాడీ అనేది కాన్స్టెంట్గా అట్లా గ్రోత్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్ల మీకు ప్రోగ్రెస్ అనేది కొద్దిగా లేట్ ఉన్నా కానీ మీకు ఏమవుతుందంటే అలవాటు పడిపోతుంది ఆ బాడీకి. సో మీరు ఎప్పుడు వర్కౌట్ చేసినా మీ బాడీ గ్రోత్ అనేది అది మెల్లమెల్లగా తీసుకెళ్తూ ఉంటుంది. మీరు నార్మల్గా కాంపిటీషన్ ఏం ప్రిపేర్ అవుతలేరు కాబట్టి మీకు అంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నా దృష్టిలో నన్ను అడిగితే అంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీరు మెయింటైన్ చేస్తాను, నేను చేయగలుగుతాను అని అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ అనమాట. సో ఇది డైట్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ డైట్ అనేది మెయిన్లీ మనీతో కూడుకున్నది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉండదు. సో కొంతమంది దగ్గర మనీ ఉంటుంది. సో కొంతమంది డైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ రిమైనింగ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ పాకెట్ మనీతో, వాళ్ళు సేవింగ్ చేసుకున్న మనీతో డైట్ని అనేది మెయింటైన్ చేయగలుగుతారేమో. సో అందరి దగ్గర అయితే మనీ ఉండదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వర్కౌట్లో కూడా మంచిగా వర్కౌట్ చేయగలగాలి అని అనుకుంటే నేను చెప్పేదైతే సింపుల్. మీకు ఒక 150-200 రూపీస్ లోపలనే మీకు డైట్ అనేది కంప్లీట్ అయిపోతుంది పర్ డేకి చెప్తున్నా. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మంత్లీ మీకు ఒక 6,000 to 7,000లో ఈజీగా మీ డైట్ అనేది మంత్కి వెళ్ళిపోతుంది అనమాట. మీరు హ్యూజ్గా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవడెవడో మాటలు ఎందుకు వింటారు అబ్బాయి నాకు అర్థం కాదు. మీకు ఒక దిమాగ్ ఉంది కదా, మీరు కూడా ఒక దిమాగ్ పెట్టి ఆలోచించాలా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తాడు. ఒకడు మంచిగా డైట్ మెయింటైన్ చేయమని చెప్తాడు, ఒకడు మంచిగా డైట్ మెయింటైన్ చేయకపోతే నీకు బాడీ పెరగదని చెప్తాడు, ఇంకొకడేమో నువ్వు బాడీ పెరగాలంటే నీకు ఇంత డబ్బులు ఉండాలని అంటాడు. ఎస్, డబ్బులు ఉండాలి బాడీ పెరగాలంటే. అది ఏ రకంగా నువ్వు ఫిట్నెస్ నార్మల్ ఫిట్గా ఉన్నామని బాడీ పెంచుదామనుకుంటున్నావా? 2 కేటగిరీస్ ఉంటాయి. నువ్వు నార్మల్గా ఫిట్గా ఉన్నామని బాడీ పెంచుదామని ఫిట్నెస్గా ఉన్నామనుకుంటున్నావా, లేదా నీ ప్రొఫెషనల్గా బాడీ బిల్డింగ్ అనేది చూస్ చేద్దాం అనుకుంటున్నావా? 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఈ టూ కేటగిరీస్లో నువ్వు ఏ కేటగిరీని చూస్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్ అనమాట. నువ్వు నార్మల్గా ఫిట్గా ఉన్నామో సరదాగా జస్ట్ ఫర్ ఫిట్నెస్ హెల్దీ లైఫ్ కోసం ఉన్నామా అనుకుంటే నువ్వు అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్నదాంతోనే చేసుకుంటూ బాడీ పెంచుకోవచ్చు. అండ్ ఇంకో కేటగిరీ బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకునే కేటగిరీ, వీళ్ళు పెట్టాలి తప్పనిసరి. ఎందుకంటే బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది చాలా అంత ఈజీ కాదనమాట. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. చాలా డెడికేషన్, చాలా డిసిప్లిన్ ఉండాలి దానికి, చాలా మోటివేటెడ్ మైండ్ ఉండాలి దానికి. సో అది చేయాలనుకున్న వాళ్ళకి అయితే డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే వాళ్ళ డైట్ కానీ వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాలి. ఈ టైంలో నువ్వు ఇదే తినాలంటే ఇదే తినాలి కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వెళ్తున్నారు కాబట్టి. నువ్వెందుకని ప్రొఫెషనల్ వాళ్ళతో కంపేర్ చేసుకుని ఆలోచిస్తున్నావు నాకు అర్థమవుతలేదు. అంటే కొంతమంది థాట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు రీజన్ చాలా రకాలుగా. మనం బాడీని బిల్డ్ చేసుకొని ఫిట్గా ఉందాం అనుకుంటే బాడీ బిల్డర్ ఏ రకంగా అయితే ఫాలో అవుతారో డైట్ని ఆ రకంగా మనం ఫాలో అవ్వాలా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో వాళ్ళందరికీ సింపుల్ ఒకటే సమాధానం చెప్తున్నా. ఏంటంటే నువ్వు నార్మల్గా ఫిట్గా బాడీని పెంచుకుందాం అనుకుంటే బిల్డ్ చేసుకోవచ్చు నార్మల్గానే. కానీ నువ్వు బాడీ బిల్డర్తో కంపేర్ చేసుకొని నేను ఆ రకంగా బాడీ పెంచుకోవాలి నార్మల్గా ఫిట్గా అని అనుకుంటే అది కాని పని అనమాట. ఎందుకంటే
నువ్వు డిసైడ్ అవ్వాలి, నువ్వు బాడీ బిల్డింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం అనుకుంటున్నావా లేదా నార్మల్గా ఫిట్గా ఉందాం అనుకుంటున్నావా అని చెప్పి. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను అనమాట ఏదనేది. సో నీకు ఒకటే నేను చెప్పదలుచుకుంది, మీకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది, మీ దగ్గర మంచిగా పైసలు ఉన్నాయి, మంచిగా నాకు ఎన్ని పైసలు అయినా పర్లేదు, నాకు బాడీ కావాలనుకునే వాళ్ళు బాడీ బిల్డింగ్ ప్రొఫెషన్గానే తీసుకోండి, సరదాగా అయినా తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి. మీరు ఎలాగైనా చేయొచ్చు, ఎందుకంటే మీ దగ్గర మనీ ఉంది. మీరు కొద్దిగా వర్కౌట్లో కొద్దిగా డెడికేషన్ చూపిస్తే బాడీ వస్తుంది, గ్రోత్ అవుతుంది, మీకు యూ కెన్ అచీవ్. లేదు నా దగ్గర డబ్బులు లేవు, నేను నార్మల్గా వర్కౌట్ చేసుకోవాలి, నార్మల్గా ఫిట్గా ఉందాం అనుకుంటున్నాను అని అంటే వాళ్ళకి బాడీ బిల్డింగ్ అనేది అవసరం లేనిది. అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నా. మీరు ఉన్నదాంతోనే బాడీని బిల్డ్ చేసుకోగలుగుతారు. మీకు చికెన్, బనానా, ఎగ్స్, మిల్క్ ఇవన్నీ తక్కువలోనే వచ్చేస్తుంది. మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని మీరైతే డైట్ మెయింటైన్ చేసుకుంటూ వర్కౌట్ అనేది చేసుకోండి. ఎస్ గైస్, బిగినర్స్ కోసం అయితే నేనైతే ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేసి చూపించిన. మీకు ఇంకా వర్కౌట్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, సో కీప్ వాచింగ్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ రేజ్ చేయాలనుకున్నా కానీ, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఇంకా ఏ వర్కౌట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి. ఆ వర్కౌట్స్ అనేది నేను వీడియో రూపంలో చేసి మీకు అందరికీ చూపిస్తాను. వర్కౌట్స్లో ఏ రకంగా అయితే ఫామ్ ప్రకారంగా అయితే వర్కౌట్స్ ట్రైన్ చేస్తున్నాను, అండ్ ఎన్ని రెపిటేషన్స్ చేస్తున్నాను, ఎంత టైమింగ్లో చేస్తున్నాను, సెట్కి ఎంత గ్యాప్ వదిలినా, అండ్ అవన్నీ మీరు ఒకసారి అయితే ఆ వీడియోలో అబ్జర్వ్ చేయండి. నేను ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా డీటెయిల్గా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను, మీకు అర్థం కావడం కోసం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫిట్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.